జనవరిలో పోతే మేము నిరంజన్ రెడ్డి గారు లక్ష్మారెడ్డి గారు మేము అందరం పోతే జనవరిలో జూరాలు ఎండుకపోయింది. జూరాల నుంచి నీళ్ళు ఇస్తారంట. నీవు జూరాల ఒక సుక్క నీళ్ళు వస్తలేదు పైనుంచి కర్ణాటక నుంచి చెక్ డ్యాంల మీద పెట్టి ఒక్క సుక్క నీళ్ళు వస్తలేదు. టోటల్గా మొత్తం ఎండిపోయింది జూరాల. ఎండిపోయిన జూరాల నుంచి నీళ్ళు ఎట్లా చేస్తారు? ఇవాళ కూడా నీళ్ళు తెచ్చుకోవచ్చు శ్రీశైలం నుంచి. ఇది ఏప్రిల్ మేలో కూడా నీళ్ళు తీసుకొని రిజర్వాయర్ నింపుకోవచ్చు. ఎండిపోయిన దగ్గర నీళ్ళు నింపుకుంటామా చెప్పండి, ఎట్లయితుంది? ఇలా కొడంగల్ కూడా మరి వారికి ఎవరు అడ్వైజ్ ఇచ్చారో కొడంగల్ కూడా రేపు ఫ్యూచర్లో మీకు తెలుస్తుంది. పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టుతోనే టోటల్ 135,000 ఎకరాలు నీళ్ళు వస్తుంది. ఇప్పుడున్న దానికి 1,00,000 ఎకరాలు కూడా లేదు. నష్టం తప్ప లాభం లేదు. సరే మీ ఇష్టం, మీరు ఏ రకంగా చేసుకుంటే చేసుకోండి. కానీ మాకు కావాల్సింది పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు డిజైన్తో పాటు రెడీగా ఉంది. కాలువలు టెండర్లు నిలిచింది, క్యాన్సిల్ చేసినారు. ఇమ్మీడియట్గా రీకాల్ చేయండి. ఇరిగేషన్ ప్రాజెక్టే అని చెప్పి పబ్లిక్ హియరింగ్ చేసుకొని ఎన్జీటీలో గెలిచి టెండర్ పిలుచుకొని ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉన్నది. ఇలా ఆంధ్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము వాళ్ళు రెండు ఒకటైనాయి. వాళ్ళిద్దరూ వాళ్ళ ప్రభావం ఉంది. వాళ్ళ ప్రాంతాన్ని వాళ్ళు డెవలప్ చేసుకోవాలనుకుంటారు. వాళ్ళు నీళ్ళు ఎక్కువ వాడుకోవాలనుకుంటారు. ఆటోమేటిక్గా ఇన్నోళ్ళ పంచాయతీ వాళ్ళకి మనకు అది కదా. ఆ ఇన్ఫ్లుయెన్స్లో పడి అటు కేంద్రం సహకరించదు. ఒక సంతకంతో అయిపోయి నీటి కేటాయింపులు అది సంతకం పెట్టదు. మళ్ళీ రివర్స్ పంపించి మళ్ళీ ప్రపోజల్ పంపాలని వాళ్ళు పంపుతారు. దాని మీద ఎవరు మాట్లాడరు. ఆంధ్ర చీఫ్ సెక్రటరీ ఇరిగేషన్ నిపుణులు వచ్చి ఇక్కడ అది సలహాదారు ఉంటే ఎట్లా న్యాయం జరుగుతుందో ఆలోచన చేయరు. నీళ్ళు లేని ఎండిపోయిన జూరాల నుంచి నీళ్ళు తెచ్చుకోవాలంటే ఎట్లా తెచ్చుకోవాలని అది మాట్లాడరు. సంవత్సరం కావాల్సి వస్తుంది. ఎస్ఎల్బీసీలో చనిపోయిన 6 శవాలు కూడా తీయని వాళ్ళు ఇవాళ ఇన్ని ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే ఇంకా మా మీద దుమ్మెత్తిపోయడం సమంజసం కాదు. దయచేసి చరిత్ర క్షమించదు. చరిత్ర అనేది ఖచ్చితంగా క్షమించదు, గుర్తుపెట్టుకో.